మీరెప్పుడైనా ఉద్యానవనాన్ని పెంచే తోటమాలిని చూసారా? ఏదైనా ఒక వృక్షానికి పురుగు పట్టిందనుకోండి, తోటమాలి ఆ ఒక్క చెట్టుకే కాదు, ఉద్యానవనం అంతటికీ పురుగుల మందు చల్లుతాడు. బహుశా ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది ఎలాంటి మూర్ఖత్వం అని. ఒక్క చెట్టుకు పురుగు పడితే ఉద్యానవనం అంతటికి మందు కొట్టించడం ఎందుకని? అయ్యో, కష్టాన్ని తగ్గించుకోవచ్చు కదా. కానీ మాలికి బాగా తెలుసు, పురుగు ఒక్క చెట్టుకే పట్టినా కూడా అది ఉద్యానవనం అంతటినీ నాశనం చేయగలదు అని. ఈ తోటమాలి ఆలోచన తెలివి చాలా సందర్భాల్లో పనికొస్తుంది. ఈ లోకంలో మనం కేవలం మన కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, వారిపైనే శ్రద్ధ పెడతాం, సంతానాన్ని సంపన్నులుగా చేయాలని ప్రయత్నిస్తాం, అదే పనిలో ఉంటాం. అటువంటి సమయంలోనే కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని నాశనం చేస్తాయి, సమాజానికి నష్టం కలిగిస్తుంది. అది నాశనం అయిపోతుంటుంది, కానీ మన దృష్టి మాత్రం కేవలం మన కుటుంబం పైన ఉంటుంది. దేశానికి సంబంధించిన విషయంలోనూ అలాగే జాతీయ దృష్టిలో మనం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, సమస్యకి నివారణ ఎప్పుడు పరిపూర్ణంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తమ కుటుంబాన్ని శ్రద్ధగా చూడాలి, అలానే సమాజం పట్ల కూడా ఎంతో శ్రద్ధ చూపించాలి. ఫలితంగా దేశాన్ని కాపాడుకోగలుగుతాం. అప్పుడే మన దేశం సంపన్న దేశం అనిపించుకుంటుంది. కనుక మీ కుటుంబంతో పాటు మీ దేశంపై కూడా ప్రేమను చూపించండి. రాధాకృష్ణ.